కిర్క్ మరణం తర్వాత ఆయన భార్య ఎరికా కిర్క్ పై ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. రొమేనియాలో బాలికలను అక్రమంగా పలు దేశాలకు పంపించారని ఆరోపణలు వస్తుండగా ట్రంప్ తో దగ్గరవుతుండటంతో తనపై విమర్శలు చేస్తున్నారని ఎరికా మండిపడుతున్నారు. అమెరికాలో ఇటీవలి మరణించిన ట్రంప్ స్నేహితుడు చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో ఎరికాకు అనేక సంబంధాలున్నాయంటూ పలు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోతున్నాయి. ఎరికా కిర్క్ తప్పు చేయకపోతే రొమేనియా ప్రభుత్వం ఎందుకు బహిష్కరిస్తోందని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలోని యుటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులు మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న చార్లీ కిర్క్ పై అగంతకుడు కాల్పులు జరిపాడు. పట్టపగలి ఈ దారుణం చోటు చేసుకోగా వీడియోలో రికార్డైంది. ఆ తర్వాత చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ అమెరికాకు చెందిన టర్నింగ్ పాయింట్ అనే కంపెనీకి సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎరికా కిర్క్ రొమేనియాలో చేసిన కార్యక్రమాలపై ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. రొమేనియా ఏంజల్స్ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టిన ఎరికా ఆ దేశం నుంచి బహిష్కరించిన బాలికలు, చిన్నారులను చేరదీసి ఆదుకున్నారు. అయితే చారిటబుల్ ట్రస్ట్ ముసుగులో ఎరికా కిర్క్ యూకే, ఇజ్రాయెల్, పలు ప్రైవేటు ద్వీపాలకు బాలికలను అక్రమంగా తరలించారంటూ సోషల్ మీడియాలో పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం రొమేనియా ప్రభుత్వానికి తెలియడంతో ఆమెపై దేశ బహిష్కరణ విధించారంటూ గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. ట్రంప్ స్నేహితుడు, లైంగిక నేరస్తుడు ఎప్స్టీన్ తో ఎరికా కిర్క్ కు సంబంధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. రొమేనియా నుంచి తీసుకువచ్చిన బాలికలను ఎప్స్టీన్ కు చెందిన ద్వీపంలో ఉంచేవారని, అక్కడకు అమెరికాకు చెందిన పలువురు కీలక నేతలు, వ్యాపారవేత్తలు వెళ్లేవారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. చార్లీ కిర్క్ మరణించిన తర్వాత ఎరికా కిర్క్ కు ట్రంప్ అన్ని విధాలుగా అండగా ఉండటంతో ఆమెపై విష ప్రచారం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినట్లు అమెరికాలో కానీ రొమేనియాలో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పలువురు కొట్టిపారేస్తున్నారు. రొమేనియా ఏంజల్స్ చారిటీ వ్యవహారంపై ఇప్పటికీ ఆ దేశానికి వెళ్లి వస్తున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. చార్లీ కిర్క్ మరణించిన తర్వాత ఏబీసీ టీవీలో వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత 6 రోజుల పాటు షోను నిలిపివేశారు. బుధవారం నుంచి షో ప్రారంభమైంది. అయితే ఈ సందర్భంగా చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ కు జిమ్మీ కిమ్మెల్ క్షమాపణ చెప్పారు. చార్లీని చంపిన వారిని వదిలేయండి అంటూ చెప్పడం సాధారణ విషయం కాదన్నారు. Over the weekend, a very beautiful moment. I don't know if you saw this on Sunday. Erica Kirk forgave the man who shot her husband. She forgave him. That is an example we should follow. If you believe in the teachings of Jesus as I do, there it was. That's it. A selfless act of grace, forgiveness from a grieving widow. It touched me deeply. And if there's anything we should take from this tragedy to carry forward, I hope it can be that. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎరికా కిర్క్ ఘాటుగా స్పందించారు. తనపై ఎన్ని విష ప్రచారాలు చేసినా క్యాంపస్ టూర్లు కొనసాగిస్తానని ఎరికా టూర్ స్పష్టంగా చెబుతోంది. ప్రతి సభలో చార్లీ కిర్క్ గొంతును మరింత బలంగా తీసుకెళ్తానని ఎరికా కిర్క్ క్లారిటీ ఇచ్చింది.